ముల్లంగి చారు అంటే చాలు చాలామంది ముక్కిరిసేస్తారు గానీ, దాని రుచి మరిగితే అస్సలు వదిలిపెట్టరు. ముల్లంగి చారు అంటే గుర్తొచ్చింది. ఒక కథ చెప్తాను. ముల్లంగి ముత్యాలమ్మ అనే పెద్దమ్మ ఆవిడ వంటంటే ఊరంతా పడి చచ్చేదట. ఒకరోజు ముత్యాలమ్మ ఇంటికి చుట్టాలొచ్చారట. ఇంట్లో చూస్తే ఏమీ కూరగాయలు లేవు, ముల్లంగి గడ్డలు తప్ప. ముల్లంగి వాసన పడని వాళ్ళు ఎవరుంటారని ముత్యాలమ్మకి తెలిసిపోయింది. ఇక ఆవిడ తన వంట మాయాజాలం ప్రదర్శించేసింది. ముందుగా ఓ అరకప్ కందిపప్పు నానబెట్టేసింది. ఇక పొయ్యి మీద గిన్నె పెట్టేసి నూనె పోసి జీలకర్ర, ఆవాలు చిటపటలాడించేసింది. ముల్లంగి చక్రాలా కట్ చేసుకున్నాక మూలకున్న గోనె సంచిలో ముత్యాలమ్మకి రెండంటే రెండు టమాటాలు కనిపించాయంట. అవి కూడా కచ్చకచకా కట్ చేసి పెట్టుకుంది. ముల్లంగి టమాటా ముక్కల్ని గిన్నెలో వేసేసి కాసేపు అలాగే మగ్గనిచ్చిందంట. ముల్లంగిలోని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మగ్గనిచ్చుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక్క స్పూన్ పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకుని మరొక 2 నిమిషాల వరకు మంచిగా మగ్గించుకోవాలి. దాని తర్వాత ఓ 4 పుదీనా రెమ్మలు, కొంచెం కొత్తిమీర తురుముకుని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే మనం నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్నాక ఈ చారులోకి సరిపడినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి. కందిపప్పు మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసేయండి. కుక్కర్లోని ఆవిరంతా పోయాక మూత తీసి చూస్తే ముల్లంగి ముక్కలు మాత్రం మెత్తగా ఉడకాలండి. మరి అప్పుడే ముల్లంగిలో ఉన్న చేదు పోయి మంచి రుచి తగులుతుంది. ఇంతలో ఆ చుట్టాలు "ఏమిటి ముత్యాలమ్మ, ఏదో వింతైన కమ్మటి వాసన వస్తుంది" అని అన్నారంట. ముత్యాలమ్మ నవ్వుకుని ఇక ఆ చారులోకి 2 ముక్కల అల్లం, కొంచెం చింతపండు, 1.5 చెంచా ఉప్పు, అలాగే ఓ 2 చెంచాల కారం వేసి ఇల్లంతా మరింత వాసన పెంచిందంట. ఇక ఆ ముల్లంగి చారుని చకచకా మరో 5 నిమిషాలు ఉడికించి కొంచెం తురుముకున్న కొత్తిమీర యాడ్ చేసి చుట్టాలని భోజనానికి కూర్చోబెట్టిందంట. ముత్యాలమ్మ నవ్వుతూ చారు వడ్డించింది. ఇక ఆ చారులో ముల్లంగి ముక్కలు వెన్నెలా కరిగిపోతుంటే చుట్టాలు ఒక్కో ముద్ద వదలకుండా కడుపు నిండా తిన్నారంట. ఎవరికి ముల్లంగి చారని తెలిసి ఇంత రుచిగా ఉంటుందా అని ఆశ్చర్యపోయారంట.